భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. వసుదేవ, నీలాంటి పుత్రుణ్ణి, దేవకి వంటి కోడల్ని పొందినందుకు మా జీవితం ధన్యమైంది. మీ కారణంగా మా కీర్తి ఇనుమడించింది. ఇంత ఘోర విపత్తును ఎంతో దృఢంగానూ ఎంతో ఔన్నత్యంతోనూ నువ్వు భరించటం అభినందనీయం. నువ్వు నీ ధర్మం పట్ల దృఢంగా ఉంటూ నీ బిడ్డల్ని బలి చేసుకున్నప్పటికీ నువ్వు సత్యవాదివనే నామం సార్థకం చేసుకున్నావు. దాన్ని చూసి స్వర్గంలో ఉన్న మన పూర్వీకులు గర్వంతో తలెత్తుకు తిరుగుతారు. వత్స, మన వంశ ప్రతిష్టను ఉజ్వలం చేసి నీ పితృదేవుల రుణం తీర్చుకున్నావు. పుత్రి దేవకి, నువ్వు కన్న 6 పుత్రుల హత్యను స్వయంగా కళ్ళారా చూసి కూడా హృదయంలోని తీవ్ర బాధను ఎంత ఉన్నతంగా దాచుకున్నావు. నువ్విన్ని ఇక్కట్లను సహనంతో భరిస్తూ ప్రతి మనస్సుకి కష్టం కలగనివ్వలేదు. ఆ కారణంగా నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయురాలు అయ్యావు. పుత్రి, మేం మీ చెంతకు రాలేకున్నా మా హృదయం మీ చెంతనే ఉండేది. కారాగారంలో మేము మీ స్థితి తెలుసుకుని ఎంతో చింతించాం. అప్పుడు ఆ సర్వాంతర్యామిని ప్రార్థించాం. ప్రభు వీళ్ళకి సహన శక్తిని ఇవ్వు అని. మీరలా ధ్యానిస్తారని నేను ముందుగానే ఊహించాను. అందుకే నేను మౌనంగా హృదయంలో తమని పూజించేదాన్ని. ఆ విధంగా వారి మనసుకు ఊరట కలిగేది. అప్పుడప్పుడు మనసులో ధైర్యాన్ని కూడగట్టుకునేదాన్ని. ఇదంతా తమ ఆశీర్వాద ఫలితమేనని కఠిన పరీక్షలన్నింటినీ ఎదుర్కొని తమ చరణాల చెంతకి మేము చేరుకోగలిగాం. పితాశ్రీ, భగవంతుడు మీ మొర వింటే ఇది అడగండి. స్త్రీమూర్తికి ఇన్ని కష్టాలు కల్పించొద్దని, నా స్థితి ఎవరికి రాకూడదని. ఒక రహస్యం నాకు అర్థం కావటం లేదు. లోకరక్షకుడు ఉదయించనున్నాడని ఆకాశవాణి వచించింది. ఆయన ఉదయించగానే కంసుడి అత్యాచారాలను సహించే శక్తి లభిస్తుందని. మరైనా అష్టమ గర్భంలో ఎందుకు జనించలేదు? మహారాజా, ఈ సమస్య ప్రజల్లో కూడా ప్రతినిత్యం తాలెత్తుతోంది. అష్టమ గర్భమునందు ఆయనతో పాటు జన్మించిన ఆ బాలిక యొక్క మహిమాన్వితమైన వచనాలు వింటూ ఉంటే ఆమె వెనుక ఏదో దైవశక్తి నిక్షిప్తంగా ఉందనిపిస్తోంది. దీనికి సమాధానం మనకు అన్యులెవరూ వివరించలేరు. ఈ రహస్యాన్ని మహర్షి గర్గులొక్కరే వివరించగలరు. ఆయన నాకిదివరకు రహస్యాన్ని వివరించారు. 7వ కాన్పులో దేవకీదేవికి గర్భస్రావం జరిగిన విషయం గురించి. రహస్యం? ఏమిటా రహస్యం? కుమార వసుదేవ, తమకు కారాగారంలోనే ఈ రహస్యం అందించాల్సింది. మరి అప్పుడు మహర్షులు వారు ఈ రహస్యాన్ని చెప్పకుండా ఆపివేశారు. ఆపడానికి కారణం? తగిన సమయం ఆసన్నమైనప్పుడు స్వయంగా ఆయనే మీకు ఈ రహస్యాన్ని వివరిస్తానన్నారు. నా ఉద్దేశం ఏంటంటే ప్రాతకాలంలో మీరు ఆయన దర్శనానికి వెళితే
వారు ఆ రహస్యాన్ని వివరించగలరు. ఒక్కటి మాత్రం నిజం, అది అసలు గర్భస్రావం కానే కాదు, ఒక దైవీక సంఘటన మాత్రమే. శుభాకాంక్షలు వదిన గారు, శుభాకాంక్షలు. శుభాకాంక్షలా? దేనికి మరిది గారు? శుభవార్త తెచ్చాను, ముందు మిఠాయి తినిపించండి. ముందు విషయం ఏమిటో వివరించండి. ఏమిటా శుభవార్త? కుమార వసుదేవులు, దేవకీదేవి కంసుడి కారాగారం నుంచి విముక్తులయ్యారట. నిజంగానా? మన యాదవులు రాజమహల్కు పాలు తీసుకెళ్తుంటారుగా, వాళ్లే నాకు ఈ విషయం తెలియచేశారు. వాళ్ళు స్వయంగా చూశారట వసుదేవులు సత్య సమేతంగా తండ్రి గారి చెంతకు వెళ్ళటం. ప్రభు, నీకు శతకోటి ధన్యవాదాలు, శతకోటి ధన్యవాదాలు. ఇదంతా దేవీమాత కృప వల్లే జరిగింది. దేవీమాత, మేము నీ పేరున 100 ఆవులను దానం చేస్తామని మొక్కుకుంటున్నాం. నాన్న, నీ పితృదేవులు బంధవిముక్తులైనారట. మనకి త్వరలోనే వారి దర్శనం అవుతుంది. నీ పితృదేవులకు ప్రణామం చేయి. ప్రణంబ, కిషిన్, అరిష్ట, చాలు. మహారాజా, దేవి ఆ రోజున చెప్పిన మాటలు నిజం కాబోతున్నాయి. దేవతలందరూ కలిసి మమ్ము హతమార్చుటకు ఈ యోచన చేస్తున్నారు. మన గుప్తచారులందరికీ తెలియచేయి, ఈ నగరమంతా ఏకాభిప్రాయంతో ఉన్నారు, నాకు మారకుడు జన్మించాడు అని. మన శత్రువులందరికీ ఈ వార్త వ్యాపించింది. వాళ్ళు అనుకుంటున్నారు ఈ కంసుడు భయభీతుడయ్యాడని. కానీ వాళ్లకు ఒక విషయం తెలియదు, సంకట స్థితి వస్తే కంసుడి మేధస్సు ఘనమైనది అని. ఏమంటున్నావు? సైన్యాన్ని పంపించారా? అవును, వారికి మన బాలుడు కావాలట. ఎందుకు? వారు బాలుణ్ణి అంతం చేస్తారట. అయ్యో, ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ రాజు ఆజ్ఞనిచ్చారట, ఈ మధ్యకాలంలో పుట్టిన మగబిడ్డలందరినీ చంపివేయాలని. ఇది అత్యాచారం. వాస్తవానికి దేవకి అష్టమ సంతానం కోసం ప్రతీక్షించారు. కానీ అక్కడ జన్మించిన కన్య సామాన్యంగా లేదు. అష్టభుజ రూపం ధరించి అన్నదట, లోకరక్షకుడు ఉదయించే ఉన్నాడు అని. అందుకు భీతి చెంది నవజాత శిశువులందరినీ హత్య చేయమని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మన బాలుడి పైన కూడా వాళ్ళ దృష్టి పడింది. వెంటనే నా పుత్రుణ్ణి నన్ను మరో రాజ్యానికి పంపించండి, మేమిక్కడ ఉండం. యశోదాదేవి, తమరలా మాట్లాడకండి. కంసుడు ఎంతటి దుర్మార్గుడైనా ఇక్కడ మేముండగా మన గోకుల రాకుమారుని నీడను కూడా సమీపించలేడు. అతను గోకులాన్ని సర్వనాశనం చేస్తాడు. మహాశక్తిశాలి. కాదు యశోద, కాదు. అతను మహాశక్తిశాలి కాదు. ఒక దుష్టుడు శక్తిశాలి కావచ్చు, మరి మహాశక్తిశాలి ఎవరంటే ధర్మం తెలిసినవాడు. ధర్మం ఎవరి దగ్గర ఉంటుందో న్యాయం వారి దగ్గరే ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవటానికి ముందు 1-10 సార్లు యోచించాలి. నేడు మన యాదవులు సరైన సమయంలో పరికించారు. మహారాజా,
గోకులంలో గత కొన్ని దినాలుగా ఎంతో మంది పిల్లలు పుట్టారు. నందుని పుత్రునితో సహా వారందరినీ సంహరించేందుకు మనం మన సైనికుల్ని ప్రయోగించరాదు. మన మాయావి రాక్షసుల్ని ఒక్కొక్కరిని విడివిడిగా పంపించాలి. వారక్కడికి వెళ్ళి పిల్లల్ని ఎవరికీ సందేహం రాకుండా తమ మాయాజాలంతో సంహరిస్తారు. దీని వెనుక తమ ప్రేరణ లేదనుకుంటారు. నువ్వు సత్యం వచించావు, నువ్వు సత్యం వచించావు చాణు. నువ్వు బుద్ధిమంతుడివి. నందరాజు గారు, పెద్దవారు ఏమన్నారంటే సాధ్యమైనంత వరకు రాజుతో విరోధం పెట్టుకోకూడదని. అందుకని నేను పెద్దన్న దేవదత్తుల వారి మాటను ఆమోదిస్తున్నాను. ప్రాచీన సాంప్రదాయ ప్రకారం నందరాజుల వారి పుత్రోత్సాహ సందర్భాన ఆశీర్వాదం పొందడం కోసం మనమందరం మహారాజు కంసుల వారి వద్దకు వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం. మా ఉద్దేశం కూడా అదే. ఈ బాలుడు మా బాలుడా? నా పుత్రుడు కంసుడి హస్తాల నుండి బయటపడి జీవించే ఉన్నాడా? గురుదేవా, ఈ రహస్యాన్ని వచించి నా మనసుపై అమృత జలాన్ని చిలికించారు. ఈ శుభవార్త వినగానే మా హృదయం పట్టరాని ఆనందంతో తేలియాడుతుంది. అక్రూరా, ఈ రహస్యం మీకు పూర్తిగా తెలిసి కూడా కారాగారంలో దీని గురించి ఎందుకు మాకు తెలియకుండా ఇలా దాచి ఉంచారు? చెప్పానుగా వసుదేవా, గురుదేవులు ఈ విషయంలో నన్ను ప్రత్యేకంగా నివారించారు. ఎందుకు గురుదేవా? తమ పుత్రుని రక్షణ కోసం. తమరు వచించేదాని అర్థం ఈ రహస్యం పరులకు తెలిస్తే మా పుత్రుని రక్షణ సంకట స్థితిలో పడుతుందంటారా? అవును వసుదేవ. అదెలా గురుదేవా? తమరు పరమసత్యవ్రతులు. తమ పుత్రులకెన్నడూ ఘాతుకం కలుగరాదు. తమకు ఈ విషయం గనుక తెలిస్తే కంసుడు తమ పుత్రుని గురించి మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉంటాడా? ప్రశ్నిస్తే తమరతనికి నిజం చెబుతారు. అందుకే మేము అక్రూరుని నిరోధించాం. ఇప్పుడది చెప్పడానికి సరి అయిన సమయం ఆసన్నమైంది. దేవి రోహిణి గురించి తమకు ఎలాంటి సంశయమూ కలుగకూడదని ఈ రహస్యాన్ని తమకిప్పుడు అవగతం చేస్తున్నాము. గురుదేవా, తమరు నా కారణంగా నా పుత్రుని నాశనాన్ని తప్పించారు. అందుకు శతకోటి ధన్యవాదాలు గురుదేవా, శతకోటి ధన్యవాదాలు. ఇదే ప్రకారంగా మరొక అపూర్వ రహస్యం ఉంది. యోగమాయ తమకు కొంతసేపు స్మృతి లేకుండా చేసింది. అయినా చింతించకండి. ఉచిత సమయం ఆసన్నమైనప్పుడు అన్ని రహస్యాలు బయటపడతాయి. తమకు మేము సలహా ఇవ్వదలిచాం. ఎప్పుడు ఇటువంటి విషయాలలో ఎవరి దగ్గర చర్చించడానికి ప్రయత్నం చెయ్యకండి. ఇక మీదట శుభాలే కలుగుతాయి. మేము వాగ్దానం చేస్తున్నాం గురుదేవా, మా ప్రాణం పోయినా సరే మా జిహ్వ నుంచి ఈ రహస్యాన్ని ఎన్నడూ బయటపెట్టాం. మేం దేవకి దేవికి కూడా ఈ విధంగానే తెలియపరుస్తాం. ఆ కారణంగా నందరాజు కంసుని దర్బారుకు వస్తాడు. కంసుడు నందరాజుని మోసగించడం కోసం తీయని మాటలు మాట్లాడతాడు. అతను తెచ్చిన కానుకలు కూడా స్వీకరిస్తాడు. సుందరం, అతి సుందరం. మాకు చాలా సంతోషంగా ఉంది. మీ కానుకల్ని స్వీకరించాం. నందరాజా, తమ గృహాన పుత్రుడు జన్మించిన సమాచారం విని మా హృదయం గద్గదమైంది. తమకు మా శుభాకాంక్షలు. తమ దయకు నేనెప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటాను. మా కుమారుడికి మహారాజు ఆశీస్సులు పొందటం కోసమే తమ సేవలో ఉపస్థితుడనే ఉన్నాను. అవశ్యం, అవశ్యం.
వ్రజరాజానంతర అధికారికి మా ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. అందువల్ల నందరాజంటే మా మనసులో మంచి మన్నన ఉంది. తమరు మా బావ కుమార వసుదేవులకు వరసకు సోదరులవుతారు. ఆ కారణంగా మేము మిమ్మల్ని మా సోదరులుగా భావిస్తున్నాం. మహారాజుల హృదయం ఎంత విశాలం. నేడు తమరు తమ సేవకుడి గౌరవాన్ని వృద్ధి చేశారు. లేదు నందరాజా, లేదు. మేము మా సామంతులను సేవకులుగా కాదు, మా స్నేహితులుగా మన్నిస్తాం. మథురా దర్బారులో గోకులవాసులందరినీ బాగా ఆదరణతో చూస్తాం. మీరంతా మా రాజ్యాభివృద్ధికి ప్రతీకలు. నందరాజా, తమ గృహాన పుత్రుడు జన్మించిన సమాచారం విని మా హృదయం గద్గదమైంది. నందరాజా, బాలకుడి జననం ఎప్పుడు జరిగింది? అష్టమి నాటి రాత్రి. ఇక తమరు విశ్రమించండి. ఆహా, మహారాజా చక్కగా నటించారు. తమ తెలివితేటలతో అతన్ని బుట్టలో వేశారు. చాణు, నువ్వొక మహత్తర విషయం ఆలోచించావా? ఏ విషయం మహారాజా? నందుడి గృహంలో ఒక బాలుడు అదే రాత్రి జన్మించాడు. ఏ రాత్రైతే కారాగారంలో దేవకి గర్భం నుంచి ఒక కన్య జన్మించిందో ఆ రాత్రి చాలా మహత్వమైన రాత్రి. నందుడి గృహాన సంతానం కలిగేటప్పుడు ఎవరూ లేరు. అదే రాత్రి నందుడి గృహాన ఒక బాలుడు జన్మించాడు. అదే రాత్రి దేవకి ఒళ్ళోకి ఒక అమ్మాయి వచ్చింది. అది సామాన్యురాలు కాదు. చేతుల నుంచి విడివడి ఆ అమ్మాయి తన అసలు రూపాన్ని ధరించింది. ఏం వచించిందంటే నిన్ను మట్టుబట్టేవాడు జన్మించాడని. క్షణం నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ బాలకుడే దేవకి యొక్క అష్టమ గర్భాన జన్మించాడని. కారాగారం నుంచి ఏ విధంగా అక్కడికి చేరుకున్నాడు? ఎవరో విద్రోహం చేశారు. వాళ్ళని పట్టుకోవాలి చాణు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవటం కుదరదు మహారాజా. ఏ బందీగృహానికి ఎన్నో ద్వారాలున్నాయి. ఏ ద్వారం నుంచే నా ద్రోహం జరిగి ఉండొచ్చు. కాపులా వాళ్ళను తమ ఆజ్ఞ మేరకు ఏనుగులతో తొక్కించి చంపేశాం. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పటానికి ఏ ఒక్కరూ జీవించి లేరు. జీవించి ఉన్న ఒక్కడు మన పాలిట మృత్యువై కూర్చున్నాడు చాణు. చాణు, నువ్వీ నాటి నుండి ఆ బాలుడి వైపే ధ్యానం పెట్టి ఉండు. అతన్ని అందరూ నందుడి పుత్రుడిగా భావిస్తున్నారు. అతని గురించే నేను ప్రతీక్షించేది. ఈ విషయం పైననే మాకు పూర్తి విశ్వాసం ఉంది. మహారాజా, ఇదే నిజమైతే, దేవకి అష్టమ సంతానమే అయితే తమరు చింతించే పని లేదు. ఆ బాలుణ్ణి పట్టి తెచ్చుట మాకు సమస్యే కాదు. తమరు ఆజ్ఞాపించండి, తక్షణమే తీసుకొస్తాం. వద్దు చాణు, వద్దు. మీలో ఎవరైనా అక్కడికి వెళ్తే గోకులవాసులకు మీ మీద అనుమానం కలుగుతుంది. మా ఉద్దేశం ప్రకారం కేవలం అక్కడికి వెళ్ళడానికి ఒకరే ఉన్నారు. తద్వారా ఆ కార్యం చాలా తేలిగ్గా నెరవేరుతుంది. ఎటులా? పూతన. పూతన? పూతన. బకాసురుడి చెల్లెలు పూతన. మహర్షి దుర్వాసుడి కృప వలన ఆమె ఎన్నెన్నో మాయ విద్యలు నేర్చుకున్నది. కామరూపి. ఆకాశ మార్గంలో పయనించగలదు. మనోవాంఛితమైన ఏ రూపమైనా దాల్చగలదు. గోకులంలో ఆమెను ఎవరూ గుర్తించలేరు. బకాసుర, నువ్వీనాడే వెళ్లి పూతనతో మా చెంతకు రమ్మని చెప్పు. మాకు నీకు జరిగిన యుద్ధంలో నన్ను తన సోదరుడిగా భావించి నీ ప్రాణరక్షణ చేసింది.
ఆ సంబంధాన్ని నిలుపుకునే కాలం వచ్చింది. ఆమెకు తెలియజేయి నీ సోదరునికి నీ ఆవశ్యకత పడిందని. అంతే, ఇంకేం చెప్పకు. మా దగ్గరకు వచ్చిన తరువాత మేమే తెలియపరుస్తాం. ఆ బాలకుణ్ణి సర్వనాశనం చెయ్యాలి. వెళ్ళు. ప్రణామం. తమరు వయసులో మాకంటే చిన్నవారే, కానీ విష్ణువంశ మహారాజు సూరసేనులు వారి కోడలు, మా రాకుమారులు వసుదేవులు వారి భార్య. అందువల్ల తమరు ప్రణామం చేయకూడదు, తమకు మేమే ప్రణామం చెయ్యాలి. స్వాగతం నందరాజా. గోకులంలో అంతా కుశలమేగా? ఇంకా యశోదేవి కుశలంగా ఉన్నారా? ప్రభు దయ వల్ల ఎల్లరూ కుశలమే. ఇంకా ఇంకా రండి, మేడగదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. దయచేయండి. ఆశీనులు కండి. ప్రప్రథమంగా తమకు పుత్రుడు జన్మించినందుకు మా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇదంతా దేవీమాత యొక్క కృప, గురుదేవులు శాండిల్యుల వారి ఆశీర్వాద ఫలం. మీరిరువురూ కారాగారం నుంచి విముక్తులైనందుకు రోహిణీదేవి శుభాకాంక్షలు తెలుపమన్నారు. తమరు బందీగృహం నుంచి విడుదలైన శుభ సందర్భంలో ఇక్కడికి రావాలనుకుంటున్నారు. రోహిణీ సోదరి తదితరులంతా కుశలమేనా? మరి ఆమె పుత్రుడు? వారి పుత్రుడు? తన పుత్రుడే. ఎలా ఉన్నాడు? ఆ బాలకుడు గురించి తమకో నిగూఢ రహస్యం చెప్పాలనుకుంటున్నాను. వాస్తవానికి ఆ రహస్యం దేవకీ వదిన గారికి తెలుసు. మహర్షి గర్గుల వారు తమ దివ్య దృష్టి ద్వారా అంతా పరికించి రాజకుమార వసుదేవులకు ఈ రహస్యాన్ని చెప్పారు. ఎంతటి దైవిక శక్తి! మేమంతా చింతాక్రాంతులమై ఉండగా రోహిణీదేవి కిం కర్తవ్యమూఢురాలై అచేతులైపోయారు. గురుదేవులు వారికి అన్ని విషయాలు విశదీకరించి శాంతించేలా చేశారు. అప్పుడు వారికి స్వస్థత చేకూరింది. వదిని గారు నే వచ్చే సమయంలో తమకో సందేశం అందించాలన్నారు. ఏమిటి? వారేమన్నారంటే, దేవకి, కేవలం నేను వాడికి సేవకురాల్ని. వాస్తవానికి వాడు తమ పుత్రుడే. ఎంత దయార్థ హృదయం నీది! నీ ఒడిలోనే ఆడుకుంటున్నాడు నా సప్తమ పుత్రుడు. ఇది విని మేము 6 పుత్రుల మరణాన్ని మర్చిపోయాం. ఆ గుర్తుల తాలూకు జ్ఞాపకాలన్నీ చెరిగిపోయాయి. వదిని గారు బాలకుణ్ణి తీసుకుని ఇక్కడికి రావాలనుకుంటున్నారు. బాలకుణ్ణి ఇక్కడికి తీసుకురావాలనా? వారిప్పుడు ఆ పని చెయ్యకూడదు. నా అగ్రజులు కంసులు వారికి తెలిస్తే నా బిడ్డను బ్రతకనివ్వరు. రోహిణి సోదరికి చెప్పండి, అతడు తన కొడుకేనని, మాకు ఏమీ కాడని, మాకు సంబంధం ఉందని ఆమెకి తెలియకుండా ఉంటే బాగుండేది. వాడైనా జీవించి ఉన్నాడు. మాకంతకంటే ఏం కావాలి? జాను, ఇప్పుడింతవరకు పోతన రాలేదు. మహారాజా, తన సోదరిని బకాసురుడు దగ్గరుండి పంపించుంటాడు. ఆవిడ ఆకాశ మార్గంలో వస్తూనే ఉంటుంది. యశోదా, యశోదా, లే యశోదా, కన్నయ్య నిన్ను పిలుస్తున్నాడు. అమ్మా యశోదా, లేమ్మా. కళ్ళు తెరువు, కన్నయ్యను ఒకసారి చూడు యశోదా.
యశోదా, యశోదా. లే తల్లి, నీ బాబు నిన్ను పిలుస్తున్నాడు చూడు. యశోదా, లేచి చూడు యశోదా. బుజ్జి, నా బిడ్డ ఎక్కడా? ఆ రాక్షసు నా బాబుని తీసుకెళ్ళింది. బాబు, యశోదా, నాయనా, యశోదా, ఎక్కడికి? నా బిడ్డ తీసుకెళ్ళింది. నీ బిడ్డ ఇక్కడే ఉన్నాడు చూడమ్మా. ఇదిగో నీ బిడ్డ. బుజ్జి, మా నాయనే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడికి వెళ్ళావయ్యా? నన్ను వదిలి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు? మా నాయనే నీకేమీ కాలేదుగా? నన్ను వదిలి వెళ్ళకు బుజ్జి తండ్రి, నన్ను వదిలి వెళ్ళకు. ఆ రాక్షసి ఏది? అది చనిపోయింది. ఏమైనది? మాధవ్ ఏం చేస్తోంది? ఆమెకు స్వాగతం ఇవ్వాలి. మాత? ఆ, పూతనా మాత. మాకు పాలు త్రావించి తాను మాతృత్వాన్ని పొందినది. మేము తన పూర్వజన్మలోనే తన యొక్క మాతృత్వ భావాన్ని అర్థం చేసుకున్నాం. పూర్వజన్మలోనా? పూర్వజన్మలోనే. ఎప్పుడు? మా యొక్క వామనావతార సమయంలో. ఆ జన్మలో తాను బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల. మేము వామన రూపాన అతని యజ్ఞశాలకు వెళ్ళినప్పుడు మా రూపాన్ని చూసి పరవశించింది. మాతృత్వ భావానికి లోనై ఏం కోరుకుందంటే, ఇతన్ని చూస్తుంటే నాలో విచిత్రమైన కోరిక కలుగుతోంది. ఇతన్ని పుత్రునిగా నా హృదయానికి హత్తుకొని నా స్తనం అందించాలనిపిస్తోంది. మేము ఆ రూపవతి హృదయంలోని సుందర కోమల భావాన్ని గమనించి ఆమె కోరికను మనసులో స్వీకరించాం. తథాస్తు అని దీవించాం. ఆ తదుపరి బలిచేత ప్రతిజ్ఞ చేయించి మా విక్రమ రూపాన్ని ప్రదర్శించి అతనిని అణగద్రొక్కుట చేత రత్నమాలకు మా మీద మిక్కిలి ఆగ్రహం కలిగింది. ఆమెకు మనసులో రెండవ శక్తి విజృంభించింది. ఇటువంటి నయవంచకుడు నాకు పుత్రుడిగా జన్మించి ఉంటే వాడికి పాలల్లో విషం కలిపి ఇచ్చి ఉండేదాన్ని. మేము ఆమె యొక్క ఆ కోరికను స్వీకరించాం. ఇప్పుడు ఈ జన్మలో ఒకేసారి ఆ రెండు కోరికలు తీరాయి. మాకు విషము ఇచ్చింది, తన పాలు పట్టించింది. మరి తమకు ఆమె కాలకూట విషాన్నిచ్చింది కదా, ఆమెపై తమకు కోపం రాలేదా? లేదు రాధా. విషం నాకు ఎలా ఉందంటే, ఒక మాత తన బిడ్డ మీద ప్రేమానురాగాలతో బుద్ధి చెప్పినట్టు అనిపించింది. నాకు ఏ కష్టమూ కలుగలేదు. ఆమె దగ్గర నేను తాగిన పాలు ధరిత్రిలో అమృతం తాగినట్టు అనిపించింది. పాలిచ్చిన కారణంగా పూతన మాతకు మాతృత్వ భాగ్యాన్ని కలిగించి దివ్యలోక ముక్తి ప్రసాదించాం.